హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఆమ్లెట్ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సులభంగా తక్కువ టైంలో పిజ్జాని ఇంట్లోనే తయారు చేసి మీరు తినొచ్చు, మీ పిల్లలకి పెట్టొచ్చు. సో బయట నుంచి పిజ్జా కొనాలి అన్నప్పుడల్లా ఈ ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లో ఉంటే ఇమీడియట్లీ ఈ ఆమ్లెట్ పిజ్జాని చేసి ఎంజాయ్ చేస్తారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇప్పుడు ఒక ఆలుగడ్డ తీసుకున్నాం కదా, ఆలుగడ్డ పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలండి. ఆలుగడ్డ తురిమిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. పొట్టు తీసేసి మనం చిప్స్ చేసుకుంటాం కదా, ఆలుగడ్డ చిప్స్, దాంతో అలా సన్నగా తురుము పెట్టుకోవాలి. 2 గుడ్లు పడతాయండి. 2 గుడ్లు తీసుకున్నాను. తెల్లసొన ఉంటుంది కదా, గుడ్డులోని తెల్లసొన, ఫస్ట్ 2 గుడ్లలోని తెల్లసొన మాత్రమే వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. విస్కర్ సహాయంతో కలుపుతూ ఉంటే ఇట్లా మంచిగా నురుగొచ్చి ఈ ఆమ్లెట్ ఫ్లఫీగా ఉబ్బి మంచిగా రావడానికి ఇదే మెయిన్ స్టెప్. ఈ స్టెప్ మట్టుకు మిస్ చేయకుండా మంచిగా ఇలా తెల్లగా వచ్చే వరకు బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చసొన ఉంటుంది కదా గుడ్డులోనిది, అందులో వేసేసి మళ్ళీ సేమ్ అదే విధానంగా విస్క్ చేసుకొని పెట్టుకోవాలి. నేను విస్కర్ సహాయంతో చేశాను, అందుకే అంత ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు ఆలుగడ్డను తురిమి పెట్టుకున్నాం కదా, నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. గట్టిగా నీళ్ళన్నీ పిండేసి తీసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం ఆయిల్ వేసాము. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డని గట్టిగా పిండేసుకొని ఇందులో మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసి చూసారా, ఈ విధానంగా వేయాలి. వేసి మొత్తం అంతా ప్యాన్ నిండేలాగా పరిచి పెట్టుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు మంచిగా స్టీమ్ అవ్వనివ్వండి. ఇప్పుడు స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఉల్లిపాయలు, పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలి. దీనిపైన పరచాలి, అంతేకాని మొత్తం వేసి కలుపుకూడదు. అలా ఉల్లిపాయలు వేసి బెడ్డింగ్ లాగా చేయాలి. ఫస్ట్ ఆలుగడ్డ వస్తుంది, తర్వాత ఉల్లిపాయలు వస్తాయి. దాని తర్వాత పండు మిరపకాయలు వేస్తాము. అలా అంతా స్ప్రెడ్ చేసి అక్కడక్కడ వేయాలి. అంతా సమానంగా వచ్చేలాగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడంతా కొత్తిమీర ఉప్పు వేస్తాము. ఫస్ట్ ఉప్పు మనకు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కారం కూడా అంతే. మనం ఎక్కువ కారం తినేవాళ్ళం అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. ఇప్పుడు నేను గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇంత గరం మసాలా పొడి పడుతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవచ్చు. జీరా పౌడర్ అవసరం లేదు, కానీ కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన తురిమిన కొత్తిమీర ఉంది కదా, మొత్తం అంతా స్ప్రెడ్ చేసి అలా అక్కడక్కడ మొత్తం అంతా కవర్ అయ్యేలాగా వేసుకోండి. దీనిపైన ఇప్పుడు మనం గుడ్డుని బాగా ఇట్లా ఫోమీలాగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తము నిదానంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ మట్టుకు కూడా కింద బేస్ని కదిలించకూడదు. ఉట్టి పైన పొర మట్టుకు మనం నిదానంగా వేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి, ఇంకొంచెం స్పాంజీగా ఎక్కువ పోర్షన్లో కావాలి అనుకుంటే 2 గుడ్లు బదులుగా 3 గుడ్లు కూడా వాడుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే మనము ఫోమ్ ఎంత ఎక్కువగా వస్తే అంత గుడ్డులో ఎంత అయితే ఫోమ్ వస్తుందో మనం బీట్ చేసేటప్పుడు అది చాలా ముఖ్యము. అది రాకపోతే ఇట్లా మొత్తం అంతా ఇట్లా ఫ్లాట్గా వచ్చేసి సరిగ్గా రాదు. ఇట్లా ఉబ్బినట్టు స్పాంజ్ లాగా రావాలి అంటే కంపల్సరీలీ అది బీటింగ్ అయితే ఎక్కువసేపు చేసి తెచ్చుకోవాలి. విస్కర్ ఉంటే అయితే ఎలక్ట్రానిక్ విస్కర్తో చేసేస్తే మనకు చాలా తొందరగా అయిపోతుంది. మొత్తం అంతా 3-4 నిమిషాల పాటు అలా నిదానంగా చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా, కొంచెం ఉడికింది, కింద ఫ్రై అయింది అన్నట్టు అనిపిస్తుంది కదా.
ఇది నాన్ స్టిక్ ప్యాన్లో మట్టుకే చేయండి, బికాస్ నేను వేరే ప్యాన్స్లో దీన్ని ట్రై చేయలేదు. సో నేను సలహా ఇవ్వలేను వేరే ప్యాన్స్లో. మీరు ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. దీనిపైన మళ్ళీ కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందాము, చిటికెడు గరం మసాలా, అంతకన్నా మించింది ఏమీ వేయక్కర్లేదు. ఇది చూడండి, మనం ఇలా ప్యాన్ జరుపుతూ ఉంటే అది స్పాంజ్ ఇట్లా మంచిగా అటు ఇటు జరగాలన్నమాట. చూసారా, వేగింది కదా, ఇలానే ఉండాలి. ఇంకొంచెం క్రంచీగా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, అలా ప్యాన్ అని అలా ఇలా జరుపుతూ ఉంటే మొత్తము ఎగ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, మన పిజ్జా ఆమ్లెట్ అటు ఇటు జరగాలన్నమాట. అంత ఫ్లోయి కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని కింద భాగము పైన భాగం అంతా మంచిగా వేగాలండి. అదే మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఇందులో. అది మటుకు మంచిగా గమనించి ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఊరికి అటు ఇటు తిప్పకుండా ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం మంచిగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ఉంది కదా, ఈజీగా ఉంది కదా. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. చాలాసేపటి వరకు మనకు ఆకలి లేకుండా ఉంటుంది ఇలా చేసుకొని తింటే కూడా. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా కుదిరిందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.